వన్ సైడ్ లవ్ స్టోరీ 4 years అయితే నిజంగా అవుతుంది. ఇప్పటికైతే యాక్సెప్ట్ అయితే అవ్వలేదు. ఇప్పటికి కూడా మస్తు లైక్ చేస్తారు ఆ పిల్లకి. ఆ పిల్లది ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయినాక కూడా ఆ పిల్ల కోసమే మా ఫ్రెండ్ వాడు వెయిట్ చేస్తుండు. ఇప్పటికి స్టిల్ ఆ పిల్ల ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తుందనే నమ్మకం అయితే ఉన్నది అనేసి ఆ అబ్బాయి అయితే అంటున్నాడు అనమాట. పిల్ల స్టిల్ ఇప్పటికి కూడా వెయిట్ చేస్తున్నాడు ఎవ్వరికి లవ్ చేయకుండా. హలో గైస్, వెల్కమ్ టు టిక్ టాక్స్. ఈరోజు వచ్చేసానంటే మంచి వన్ సైడ్ లవ్ గురించి మీ ముందరికి తీసుకొని వచ్చిన వీడియో అయితే ఎండ్ దాకా వాచ్ చేయండి. అంటే మా ఫ్రెండ్ గారి వన్ సైడ్ లవ్ స్టోరీ అంటే ఎండ్ దాకా వాచ్ చేయండి. చలో రైట్ గైస్, వీడియోలోకి వెళ్ళిపోవాలి. ఎట్లా అంటే అలా అంటే మా వాడు స్కూల్లో వన్ సైడ్ లవ్ చేసిండు అన్నమాట. అంటే ఒకటే విలేజ్ అయితే మా ఫ్రెండ్ వాడు వన్ సైడ్ లవ్ అయితే చేసిండు అన్నమాట. ఇప్పటికి అది వన్ సైడ్ లవ్ గానే ఉన్నది కానీ యాక్సెప్ట్ అయితే అవ్వలేదు అన్నమాట. 3-4 years అయితే అవుతుంది. అంటే అస్సలే వన్ సైడ్ లవ్ అంటే మస్తు పెయిన్ఫుల్ ఉంటుంది అన్నమాట. మస్తు పెయిన్ ఉంటుంది అన్నమాట. ఆ అమ్మాయి వచ్చేసి జూనియర్ అన్నమాట, మా ఫ్రెండ్ డాడీకి జూనియర్. అట్లా అని చెప్పేసి ఆ పిల్లతోటి అంటే మా ఫ్రెండ్ డాడీకి అమ్మాయి అంటే మస్తు లైక్ అన్నమాట. ఇప్పటికీ మా ఫ్రెండ్ డాడీ ఆ పిల్ల చూస్తే ఇట్లా చేతులు ఇట్లా షోర్ అయితే అన్నమాట. అది ఎందుకో ఏమో అస్సలు తెలియదు, కానీ చూస్తే మాత్రం మస్తు హ్యాపీగా ఉంటాడు. అంటే చూసినప్పుడు షోర్ అయితే అవుతాడు అన్నమాట. కానీ ఆ రోజు వాడికి మంచిగా ఆ పిల్ల డ్రీమ్స్ లోకి వస్తుంది అన్నమాట. అయితే అస్సలు ఇప్పటికీ కూడా ఒక 4 years అయితే నిజంగా అవుతుంది. ఇప్పటికైతే యాక్సెప్ట్ అయితే అవ్వలేదు. అంటే మా ఫ్రెండ్ వాడు ఏం కథ ఏమనేది నేను ఎండదాకా వాచ్ చేయండి, చెప్తా. అయితే మా ఫ్రెండ్ వాడు ఫస్ట్ వీళ్ళ విలేజ్ ఒకటే అన్నమాట. ఒకటే అయితే మా ఫ్రెండ్ వాడికి జూనియర్, ఆ పిల్ల జూనియర్ అయితే ఒకటే క్లాస్ జూనియరు. అయితే మా ఫ్రెండ్ వాడు ఒకటే విలేజ్ కాబట్టి ఫస్ట్ టైం ఆ పిల్లకి చూసిందట. ఫస్ట్ టైం చూడగానే లవ్ చేద్దాం అనేసి ఫస్ట్ టైం చూసిండు మా ఫ్రెండ్ వాడు. అయితే లవ్ చేద్దాం పెళ్లి చేసుకుందాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాడు మా ఫ్రెండ్ వాడు. అయిపోయాడు అంటే ఎవరికి చెప్పాలి, ఒక 6 months దాకా ఎవరికి చెప్పాలి, ఆ పిల్లకి చెప్పాలి, ఒక ఫ్రెండ్స్ కి చెప్పాలి, ఎవరికి చెప్పలేదు. మనసులోనే దాచుకున్నాకనే పిల్లకైతే ఒక చెంచాడికి పెట్టి చెంచాడికి నచ్చ చెప్పి ఆ పిల్లకైతే చెప్పించింది అనమాట. చెప్పిస్తే ఆ పిల్ల అంటే ఆ చెంచాడు కూడా భయంతో చెప్పిండు. ఏం చెప్పిండంటే నీకు అన్న లవ్ చేస్తున్నాడట, అన్న కంటే నువ్వు మస్తు ఇష్టపడ అనేసి ఆ చెంచాడు అయితే ఆ పిల్లకి అన్నాడు అనమాట. అయితే ఆ పిల్ల ఏమన్నా అంటే నాకు అన్ని ఏమి ఇష్టం లేదు, అబ్బాయి వాళ్ళ అంటే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తా అన్నట్టు మాట్లాడిందట. అయితే ఆ చెంచాడు ఇడికి చెప్తే మస్తు నవ్విండు అన్నమాట. మా అమ్మ నాన్నకి ఎందుకు చెప్తావిరా, మా అమ్మ నాన్నకి ఎందుకు లాగుతున్నావు అని ఆడనుకున్నాడు. ఇంకానే అట్లా చూసిండు. ఆ పిల్ల అయితే మొత్తం అప్పటి నుంచి మొత్తం ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకొకసారి అడిపించిండు ఆడతోటే, ఇట్లా లవ్ చేస్తావా చేయవా ఎన్ని రోజులని ఎంత నింపుకుంటావు అనేసి అన్నాడట. అంటే మస్తు చెప్పేసి ఆ చెంచాడికి చెప్తే ఆ చెంచాడు ఆ పిల్లకి చెప్తే ఇంకొకసారి ఆ పిల్ల ఏమన్నమాట అంటే నువ్వు మెసేజ్ చేసినా లేకపోతే ఇంకొకసారి ప్రపోజ్ చేసినా నువ్వు ఏం చేసినా కానీ నేను పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తా అని ఆ చెంచాడితోటి అన్నమాట. అయితే
ఈడ అంటే అంటే అబ్బాయి తీసుకోలేకపోతున్నాను నేను, అంటే నేను ఇష్టపడుతున్నా, మంచిగా ఇష్టపడుతున్నా కానీ పిల్ల అర్థం చేసుకుంటా లేదు అనేసి మస్తు బాధపడ్డాడు అన్నమాట. మస్తు బాధపడితే అప్పటికే మాకు తెలిసింది, అప్పటికే ఆ చెంచాడ వల్ల తెలిసింది ఇట్లా లవ్ చేస్తున్నాడు అనేసి. అయితే అందరము మేము నచ్చజెప్పినాము, అంటే వదిలేరా ఇకపోతే వేరే పిల్లని ట్రై చేసుకోరా అంటే కూడా అడు ఏడ్చుకుంటారు, నాకు అదే పిల్ల కావాలరా, నాకు అదే అంటేనే ఇష్టం రా, దాని మీద నేనైతే దానికి మస్తు లైక్ చేస్తున్నా అనేసి మా ఫ్రెండ్ అన్నమాట. అంటే ఇప్పటికి కూడా మస్తు లైక్ చేస్తారు ఆ పిల్లకి. అయితే ఇట్లానే ప్రపోజ్ చేసుకున్న పోయిండు, అంటే రిజెక్టే చేసేది కానీ ఎప్పుడు మా ఫ్రెండ్ వైపు అయితే ఒకసారి కూడా తిరిగి చూడలేదు, ఒక విలేజ్ లో కాబట్టి విలేజ్ లో అప్పుడప్పుడు కూడా కనిపిస్తుంది ఆ పిల్ల. అయితే మా ఫ్రెండ్ ఆడైతే చూస్తాడు కానీ ఆ పిల్ల మాత్రం అస్సలు చూడదు అంటే అస్సలు చూడదు. ఆ పిల్లకు కూడా లవర్ కూడా లేడు, ఎవ్వరు కూడా లేరు. అయినా కానీ ఆ పిల్లకి ఇంట్రెస్ట్ లేదు మరి వీడి మీద ఏం లేదు. పిల్లకైతే అబ్బాయిది వేరే క్యాస్ట్, అమ్మాయిది వేరే క్యాస్ట్, అందుకోసమే ఆ పిల్ల యాక్సెప్ట్ చేస్తలేదు కావచ్చు, మేబీ నాకు కూడా తెలియదు. నాకు ఇదే తెలుసు, ఇదే రీజన్ కావచ్చు, నాకు కూడా తెలియదు గైస్. అంటే మా ఫ్రెండ్ గాడు అప్పటికి మా ఫ్రెండ్ గారిది 10th అయిపోయింది, పిల్ల 9th అయితే మస్తు, అంటే ఆ పిల్ల కోసం డైలీ స్కూల్కి వస్తుంటే అబ్బాయి 10th క్లాస్ అయిపోయినాక కూడా అబ్బాయి డైలీ స్కూల్కి వస్తుంటుంది. ఆ పిల్లకి తెలుసు నా ఎంబడి తిరుగుతున్నాడు, నేనంటే మస్తు ఇష్టం అని తెలుసు. ఆ పిల్లకు అందరు చెప్పిరట, అంటే ఇతను నీకు మస్తు లైక్ చేస్తాడే అనేసి చెప్తే, అంటే ఆ పిల్ల అన్నదట ఆడ ఇంటికెళ్ళి ఎట్లా ఉంటాయి, ఆడ ఎట్లా ఉంటాడు, జిప్పిరి ఇంటికి వెళ్ళాడు అనేసి అన్నదట. అయితే వీటికి తెలిసిపోయింది ఆ మ్యాటర్, ఇట్లా అన్నది అనేసి మస్తు నైన్ అన్నమాట. నైనా కూడా ఆడు మస్తు తీసుకోలేకపోయాడు, తగ్గిండు కానీ తీసుకోలేకపోయాడు మా ఫ్రెండ్ ఆడైతే. అప్పటికి ఆ పిల్ల కూడా 10th అయిపోయింది. అట్లానే మా వాడు డైలీ స్కూల్కి పోతుంటే ఆ స్కూల్కి పోయినా కూడా అప్పటికే ఆ పిల్ల 10th అయిపోయింది, ఎగ్జామ్స్ రాసింది. ఇట్లానే యాక్సెప్ట్ అయితే చేయలేదు, ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేయలేదు. 10th ఆ పిల్ల 10th అయిపోయింది. 10th అయిపోయినాక ఒకసారి మెసేజ్ చేసింది అన్నమాట, అంటే ఇట్లా అయితే అట్లా అనేసి. అంటే ఆ పిల్ల ఎట్లా అన్నా అనుకోని ఏమన్నా తీసుకొని ఎవరికన్నా చెప్పని వాళ్ళ ఇంట్లోకి చెప్పినా నేను మాట్లాడతా అనేసి ఆ పిల్లోడు మస్తు ధైర్యం, మా ఫ్రెండ్ వాడు మస్తు ధైర్యం తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా చెప్పని, ఆ పిల్ల ఇంట్లో వాళ్ళకి చెప్పని, ఎవరికైనా చెప్పని మంచిగా ధైర్యం తెచ్చుకొని మా ఫ్రెండ్ వాడైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు అన్నమాట. మెసేజ్కి రిప్లై అయితే ఇవ్వలేదు, ఒక 24 hours ఉంచిండు. ఆ మెసేజ్ పిల్ల చూడలేకపోవడంతో డిలీట్ అయితే చేసేసిండు అనమాట. అది మా ఫ్రెండ్ వాడు ఒక ధైర్యం తెచ్చుకున్నాడు అప్పుడే, మళ్ళీ ఎప్పుడు ధైర్యం తెచ్చుకోలే, ఆ పిల్లతోటి ఎప్పుడు కూడా మాట్లాడలే. 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత హాస్టల్ వెళ్ళిపోతే మా వాడికి మొత్తం సైక్ అయిపోయాడు మస్తు. అంటే ఇప్పుడు కూడా మస్తు బాధపడతాడు మా ఫ్రెండ్ వాడు. అంటే ఆ పిల్ల నేను మస్తు లైక్ చేసినారా అప్పట్లో, అంటే మేము కూకున్నప్పుడల్లా అంటాడు, అరే ఆ పిల్లకి మస్తు లైక్ అంటే మేము మస్తు లైక్ చేసినాం రా, ఆ పిల్ల ఒప్పుకోలేదు, ఇప్పటి కూడా ఆ పిల్ల గుర్తుకొస్తుంది, ఇప్పుడు కూడా నాకంటే అది పిచ్చి మస్తు అంటాడు గాయసు మా ఫ్రెండ్ ఆడైతే. అరే నిజామరా అని, అంటే మాకెట్లా అనిపిస్తా అంటే ఒక నిజంగా లవ్ చేస్తే ఎవరు లవ్ చేయరని మా అభిప్రాయం. అంటే నిజంగా ఎవరు లవ్ చేస్తే, మా ఫ్రెండ్ ఆడైతే నిజంగా లవ్ చేస్తున్నాడు, నిజంగా లవ్ చేసినా కూడా ఆ పిల్ల ఆడికి దేక్తలేదు, కాంతలేదు, మరి అట్లెందుకు. ఆ పిల్లకైతే క్యాస్ట్ ఫీలింగ్ లేకపోతే ఆ పిల్లను నచ్చలేడు, క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఉన్నది కావచ్చు ఆ పిల్లకి. మా ఫ్రెండ్ మెసేజ్ చేస్తే ఆ పిల్ల రెస్పాండ్ కూడా కాలేదు. కాకపోయేసరికి ఆ పిల్ల అయితే హాస్టల్ వెళ్ళిపోయింది. హాస్టల్ వెళ్ళిపోతే మా ఫ్రెండ్ ఇట్లా మస్తు సఫర్ అయ్యిండు. ఆ పిల్లది ఇంటర్ అయిపోయింది,
ఇంటర్ అయిపోయినాక కూడా ఆ పిల్ల కోసమే మా ఫ్రెండ్ వాడు వెయిట్ చేస్తుండు ఇప్పటికీ స్టిల్. ఆ పిల్లది ఇంటర్ అయిపోయినాక కూడా స్టిల్ ఇప్పటికీ మా ఫ్రెండ్ వాడు వెయిట్ చేస్తుండు ఆ పిల్ల కోసము. మేము అడిగినాం అరే ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే, ఎందుకు అట్లా వెయిట్ చేస్తున్నావు, అంతా వెయిట్ చేస్తున్నావు, రాదని తెలుసు కదరా అనేసి అన్నాడట. అంటే నా గురించి ఆ పిల్లకి ఏదో ఒకటి తెలుస్తుంది, ఆ పిల్ల ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తుందనే నమ్మకం అయితే ఉన్నది అనేసి ఆ అబ్బాయి అయితే అంటున్నాడు అనమాట. స్టిల్ నేను నిజం చెప్తున్నా, ఆ పిల్లకి బాయ్ ఫ్రెండ్ లేడు కాబట్టి మా ఫ్రెండ్ వాడు అంత రిస్క్ తీస్తున్నాడు, రిస్క్ వేసుకుంటున్నాడు. ఆ పిల్లకైతే బాయ్ ఫ్రెండ్ లేడు. ఆ పిల్ల మస్తు మంది ప్రపోజ్ చేసి, ఆ పిల్లకి మస్తు మంది ప్రపోజ్ చేసినా కానీ అందరికీ నచ్చదెప్పుడు. అరే నేను ఈ పిల్లకి మస్తు లవ్ చేస్తున్నారా, మీరు అందరు లైట్ తీసుకోర్రా అనేసి అన్న కూడా వాళ్ళు వినక ప్రపోజ్ చేస్తే అలా కొట్టిన కాలాలు కూడా ఉన్నాయి, కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. నా పిల్లలా అనేసి అంటే ఆ పిల్లకు కూడా తెలిసి కూడా ఆ పిల్ల ఏమనలేదు, అబ్బాయికి ఏమనలేదు, ఎవరికి ఏమనలేదు. మరి అబ్బాయి అంటే అమ్మాయికి ఎలా అనిపిస్తుందేమో తెలియదు. మా ఫ్రెండ్ ఆడైతే మస్తు బాధపడుతుంది. ఆ పిల్లది ఇంటర్ అయిపోయినాక కూడా ఆ పిల్ల స్టిల్ ఇప్పటికి కూడా వెయిట్ చేస్తున్నాం, ఎవ్వరికి లవ్ చేయకుండా, ఎవరికి ఏం చేయకుండా. అయితే అంటే పిల్లకి నచ్చజెప్పడానికి అలా ఫ్రెండ్స్ కూడా ట్రై చేస్తున్నాడు, కానీ ఆ ఫ్రెండ్స్ కూడా రెస్పాండ్ అవుతలేరు గాయస్. అంటే ఎవరేం చేస్తారు ఇక చెప్పండి. అంత దేవుడి దయ, నిజం చెప్తున్నారు మచ్చా, దేవుడి దయ. నీ కిస్మత్లా ఉంటే వస్తుంది, నీ కిస్మత్లా లేకపోతే రాదు. నేను చెప్పేది ఒకటే, మంచిగా ట్రై చేయు, ఏం పిచ్చోడు అవ్వకు, ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది అనేసి మా అభిప్రాయం. మేము కూడా నమ్ముతున్నాము. నీ క్యారెక్టర్ గురించి, నీ లవ్ గురించి అంత వెయిట్ అంటే అన్నీ తెలుసుకొని వస్తుంది. కొంచెం టైం తగులుతుంది, టైం కోసం నువ్వు వెయిట్ చేయు, లేకపోతే టైం తీసుకున్నా నువ్వు ముందుకు వెళ్ళు. ఆ పిల్లకి అర్థమయ్యేలా చెప్పకపోతే ఆ పిల్ల అంటే నేను ఇట్లా చేస్తున్నా, నీకోసం పిచ్చోని అయిపోతున్నా, పెంచే బరాబర్ చెప్పు, విన్నదా సై, లేకపోతే ఇక నీ కిస్మతు, మంచిగా చదువుకో, మంచిగా చేయు. చలో రైట్ గైస్. అందరికి వన్ సైడ్ లో ఉంటుంది. అందరికి ఎవరెవరికి వన్ సైడ్ లో ఉందో ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. అంటే వన్ సైడ్ లో మస్తు పెయిన్ఫుల్ ఉంటుంది. పెయిన్ఫుల్ అంటే ఆ పిల్ల దేకకపోయినా, ఆ పిల్ల వేరేవాడితో మాట్లాడినా, వేరేవాడికి లవ్ చేసినా, వేరేవాడితోటి అంటే ఫ్రెండ్స్ గా మాట్లాడితేనే అసలు తీసుకోలేకపోతున్నాము. అంటే అట్లాంటిది వన్ సైడ్ లవ్స్ 4 years ఎట్లా చేస్తున్నాడేమో ఫ్రెండ్ గారు. అదే నాకు క్వశ్చన్ మార్క్స్ వస్తా. అరే నిజం చెప్తున్నా, ఆ పిల్ల అయితే వస్తుందని నేను అనుకుంటున్నా. నువ్వు నీ ప్రయత్నం అయితే నువ్వు చేయు. చలో రైట్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.